ఈ శ్వాస మీద ధ్యానంలో మొట్టమొదట మనం కళ్ళు మూసుకుంటాం. అంటే శరీరంలో ఉంటారు. వెంటనే ఆలోచనలు వస్తాయి. కట్ చేసి శ్వాస మీద పెడతాం. కాసేపటికి ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో, ఆలోచనలు లేవో, ఇంకక్కడ మనసు లేదు. ఉండేది ఎవరు అంటే ఆత్మే. అంటే భగవంతుడే. అంటే పరబ్రహ్మే. అంటే ఇప్పుడు మీరు పరబ్రహ్మతో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. మీరు కళ్ళు తెరిస్తే శరీరంతో ఉన్నట్టు, కళ్ళు మూస్తే మనసుతో ఉన్నట్టు, శ్వాస మీద ధ్యాస ఉంచి మనసును కూడా మూసేశారు. పరబ్రహ్మతో ఉన్నట్టు. ఇది శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనం. మిమ్మల్ని పరబ్రహ్మతో ఉంచగలిగేదే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇప్పుడు చాలా మంది గైడింగ్లని, మ్యూజిక్లని, కర్మ విపాక అని రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. కాస్త ఆలోచించండి. అందరూ కళ్ళు మూయిస్తారు. శరీరం లోపల ఉంటారు. కానీ వెంటనే మ్యూజిక్ పెడతారు, మాటలు చెప్తారు, ఓంకారం అంటారు. కర్మ విపాకాన్ని ఏదేయో దాని మాటలు చెప్తూ ఉంటారు. మీరేం చేస్తారు అంటే మనసుతో వింటూ ఉంటారు. గంట కూర్చోబెట్టినా గంట మీ మనసు పనిచేస్తూనే ఉంటుంది. అంటే మీరు మనసు దగ్గర ఆగిపోయారు. కానీ ఆ పరబ్రహ్మను మీరు చేరుకోలేదు. గుర్తుపెట్టుకోండి. మనసు దగ్గర ఆగిపోయారు. పరబ్రహ్మను చేరుకోలేదు. ఎంత నష్టపోతారో చూడండి ఇక్కడ. పరబ్రహ్మతో ఉండడం గొప్ప, మనసుతో ఉండడం గొప్ప. మనస్సు అంటే మానవుడు. ఆత్మ అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ అంటే సృష్టికర్త. ఆయనే సత్యం. మనస్సు అన్నది అసత్యం. అసత్యంతో ఉన్నవాడు లాభం పొందుతాడా? సత్యాన్ని ఆశ్రయించిన వాడు లాభం పొందుతాడా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. పత్రిక చెప్పారు కదా. సత్యమేవ జయతే అని ఉపనిషత్తులో ఉన్న వాక్యం.